థింగ్స్ నాట్ టు డూ ఇన్ గుల్మర్గ్. ఫస్ట్ స్నో యాక్టివిటీస్ గుల్మర్గ్లో అస్సలు ట్రై చేయొద్దు. జస్ట్ ఇలా 10 మీటర్స్ వాళ్ళే పుష్ చేసి ఒక వీడియో తీసేస్తారు, దానికి 800 తీసుకుంటారు. ఇప్పటికీ నేను ఆ దెబ్బ నుంచి కోలుకోలేదు. సో స్నో యాక్టివిటీస్ ఇన్ గుల్మర్గ్ స్ట్రిక్ట్లీ నో, లేదంటే మీరు ఎక్కి ఏడుస్తారు. నెక్స్ట్, డోంట్ ట్రై హార్స్ రైడ్ ఇన్ గుల్మర్గ్. బేతాబ్ వ్యాలీ అండ్ బైసరంలో ఉన్న అక్కడ డెస్టినేషన్ పాయింట్స్కి మనం వెళ్ళడం చాలా కష్టంగా ఉండదు. అలాంటి కండిషన్స్లో హార్స్ హెల్ప్ తీసుకున్నా దానికి అర్థం ఉంది. బట్ ఇక్కడ గుల్మర్గ్లో వ్యూ పాయింట్స్ అన్ని జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్లో ప్లెయిన్ రోడ్లో ఉంటాయి, మనం ఈజీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ వాళ్ళు దానికే 2K ఈజీగా డిమాండ్ చేస్తారు. సో నో టు హార్స్ రైడ్ ఇన్ గుల్మర్గ్. నెక్స్ట్, హోటల్స్ వాళ్ళు గుల్మర్గ్ లైన్ ఆఫ్ కంట్రోల్కి చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ తిరగాలంటే పోలీస్ పర్మిషన్స్ కావాలి. సో మీరు మనీ ఇస్తే మేము అరేంజ్ చేస్తామని చెప్తారు. ఫుల్ స్కామ్. అలాంటి పర్మిషన్స్ అసలు ఏం అవసరం లేదు, మనం చాలా ఫ్రీగా తిరగచ్చు. సో ఫైనల్లీ గుల్మర్గ్తో జాగ్రత్త. ఓన్లీ గండోలా రైడ్ టికెట్ ఉంటే మాత్రమే గుల్మర్గ్ వెళ్ళండి, లేదంటే గుల్మర్గ్ స్కిప్ చేసేయండి.